నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వరుస అరెస్టులతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలైపోయాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడు అందరి చూపు బిగ్ బాస్ వైపే మళ్ళింది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ ఏనని తేలడంతో త్వరలోనే జగన్ అరెస్టు తప్పదు అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన సిట్ అందులో అనేక మందిని విచారణ చేసింది. మద్యం కమిషన్ల వసూళ్లో ఎవరి పాత్ర ఏంటనేది కూడా తేల్చింది. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరగా జగన్కే చేరిందని, ప్రతి నెల ముడుపుల సొమ్ము అందినట్లుగా సిట్ ఛార్జ్షీట్లో వెల్లడించింది. డిస్టిలరీల నుంచి కసిరెడ్డి, ఆయన నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్ప ద్వారా జగన్కు ముడుపులు వెళ్ళాయని పేర్కొంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ముడుపులు అందేవని, ఇలా లిక్కర్ సిండికేట్ మొత్తం 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్టుగా బయటపెట్టింది. అందులో ఎన్నికల ఖర్చుల కోసం 250 నుంచి 300 కోట్లు పంపిణీ చేశారని, ఇతర నిందితులు వాటాలు పంచుకున్నారని సంచలన అంశాలు కూడా పేర్కొంది. ఈ మొత్తం కుంభకోణం అంతా జగన్ కోసం ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారానే జరిగినట్టుగా తేటతెల్లమైపోయింది. మద్యం స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం ద్వారా ఇదంతా వెలుగు చూసింది. దీంతో ఇప్పుడు ఈ స్కామ్లో సిట్ తదుపరి చర్యలపైన ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అనేక కీలక అంశాలు ప్రస్తావన చేసింది. ఏ కంపెనీకి ఎంతెంత కమిషన్ ఇచ్చింది, ఎవరికి ఎక్కడెక్కడ చెల్లించింది, ఎవరు నిర్ణయించారో కూడా వెల్లడించింది. ముడుపులు ఏ రూపాల్లో అందాయో కూడా కోర్టులో సమర్పించిన ఛార్జ్షీట్లో తెలియజేసింది. ఇందులో డిస్టిలరీల నుంచి చివరకు ఎలా నగదు లావాదేవీలు జరిగాయనేది వివరిస్తూ బోగస్ కంపెనీలతోనూ దారి మళ్లించారని పేర్కొంది. కసిరెడ్డి ఆధ్వర్యంలో 3,500 కోట్ల వరకు మద్యం కమిషన్లు వసూలు చేస్తారని సిట్ వెల్లడించింది. డిస్టిలరీలను భయపెట్టి మొదట 12% ముడుపులకు ఒప్పించి ఆ తర్వాత 20% పెంచేశారని సిట్ వెల్లడించింది. మొదట్లో సరఫరాదారులు ముడుపులు ఎంతెంత ఇవ్వాలో A1 రాజశేఖర్ రెడ్డి, A8 సుమిత్ అండ్ A2 MD వాసుదేవరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి నిర్ణయించారని సిట్ తేల్చింది. ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయడానికి వాసుదేవరెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి క్రమం తప్పకుండా సమావేశం అయ్యారని కూడా వివరించింది. ఇక ఇప్పుడు ఛార్జ్షీట్లో కీలక అంశాలు వెల్లడించడంతో త్వరలో వెలుగులోకి మరికొంత పాత్రలు కూడా వస్తుందని సిట్ వెల్లడించడం ద్వారా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఉంటారు. ఇతర విషయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు సలహాలు తీసుకున్న పెద్దిరెడ్డి కుటుంబం ఉన్న ప్రాంతంలో వారిదే పైచేయని, వారికి పూర్తి ఫ్రీడమ్ జగన్ ఇచ్చేశారని చిత్తూరు జిల్లాలో నమ్ముతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే చిత్తూరు ప్రాంతంలో పెద్దిరెడ్డి అండ్ ఢిల్లీ రాజకీయాల్లో ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వైసీపీ వ్యవహారాలు అయితే చక్కబెడుతూ ఉంటారు. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. పెద్దిరెడ్డి అండ్ కో గత 5 ఏళ్లు దొరికిందల్లా దోచేసింది. ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు. ఇప్పటికే కేసులో ఏఫైగా ఉన్న విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతారనే ప్రచారం కూడా జరుగుతుంది. మద్యం కుంభకోణం కేసులో ఇన్ అండ్ అవుట్ మొత్తం చెప్పేసి వైసీపీ నేతల పేర్లు బయట పెట్టింది సాయిరెడ్డి. అయితే జగన్ వరకు వచ్చేసరికి మాత్రం సాయిరెడ్డి సైలెంట్ అయిపోయారు. ఫినిషింగ్ టచ్ కోసం క్లైమాక్స్లో విజయసాయిరెడ్డిని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. కానీ నోటీసులు ఇచ్చిన సాయిరెడ్డి మాత్రం హాజరు కావటం లేదు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. మొత్తంగా తాడేపల్లి గుమ్మం వరకు లిక్కర్ ఉచ్చు బిగుస్తుంది. మరోసారి విజయసాయిరెడ్డి విచారణకు హాజరైతే జగన్మోహన్ రెడ్డికి మరిన్ని చిక్కులు పెరిగినట్టే అంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.